హలో డార్లింగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీవేరా. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ తో సునామీ సృష్టించడం మన రెబల్ స్టార్ ప్రభాస్ కి కొత్త ఏం కాదు. కానీ ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలతో తను ఎంత బిజీగా గడిపేస్తున్నాడో మనందరికి తెలిసిందే. ఒకటి కాదు, రెండు కాదు, బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రెండు మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ని ప్యారలల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు. అందులో ఒకటి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్, ఇంకొకటి సీతారామం లాంటి క్లాసిక్ హిట్ తర్వాత హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఫౌజీ. ఈ రెండు సినిమాల గురించి, మరీ ముఖ్యంగా ఫౌజీ షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్ గురించి, ఇంకా రిలీజ్ డేట్స్ గురించి ఒక సాలిడ్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ మనం స్పిరిట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబో. ఈ కాంబో అంటేనే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అసలు చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైం ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అది కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో అండ్ వంగ మార్క్ స్టైలిష్ మేనరిజమ్స్ తో. ఇప్పటికే మేకర్స్ నుంచి వచ్చిన అప్డేట్స్, ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ వైబ్స్, ఇంకా వంగా మార్క్ డైలాగ్ ప్రోమో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని ఆకాశం దాకా తీసుకెళ్లిపోయాయి. ప్రభాస్ ని ఒక రూత్లెస్ అండ్ ఇంటెన్స్ కాప్ గా చూడడానికి ఫ్యాన్స్ రెండు కళ్ళు సరిపోవని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే, స్పిరిట్ తో పాటు ప్రభాస్ నటిస్తున్న మరో భారీ పాన్ ఇండియా మూవీ ఫౌజీ. సీతారామంతో ఆడియన్స్ ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిన హను రాఘవపూడి ఈ ఫౌజీని కూడా అదే తరహాలో ఒక పీరియాడిక్ వార్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా తెరకెక్కించబోతున్నాడు. 90s 40 టైం పీరియడ్ కి సంబంధించిన ఒక సోల్జర్ లవ్ స్టోరీ ఇది. హను మార్క్ రొమాన్స్ మాత్రమే కాదు, ఇది ఒక యుద్ధం రాసిన లవ్ స్టోరీగా భారీ స్థాయిలో తీసుకురాబోతున్నారు. ఇక క్యాస్ట్ విషయానికి వస్తే స్టార్ స్టడెడ్ అనే చెప్పాలి. సోషల్ మీడియా సెన్సేషనల్ ఎమన్వి ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతుంది. తనతో పాటు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్, చైత్ర జే ఆచర్, రాహుల్ రవీంద్రన్, ప్రవీణ్ దాచరం ఇలాంటి ఒక హ్యూజ్ ఎన్సెంబుల్ క్యాస్ట్ ఈ సినిమాలో నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అయితే రీసెంట్లీ ఫ్యాన్స్ అందరినీ భయపెట్టిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభాస్ పై ఒక హార్స్ రైడింగ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు గుర్రం అదుపు తప్పి ప్రభాస్ కింద పడ్డాడని వార్తలు వచ్చాయి. న్యూస్ వైరల్ అయింది. చిన్న ప్రమాదం జరిగింది, కానీ డార్లింగ్స్ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. టీం వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రభాస్ కి ఎలాంటి గాయాలు కాలేదని, తను క్షేమంగా ఉన్నాడని, పర్ఫెక్ట్లీ ఫైన్ గా ఉన్నాడని అఫీషియల్ గా ప్రకటించారు. ఫ్యాన్స్ అంతా ధైర్యంగా ఉండండి. ఇంకా కరెంట్ షూటింగ్ డీటెయిల్స్ విషయానికి వస్తే, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ఎలా అయినా దసరాకి థియేటర్స్ లోకి తీసుకురావాలని పరుగులు పెడుతున్నారు. ఫ్రెష్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే, ఇంకా 35 డేస్ షూట్ మాత్రమే పెండింగ్ ఉందంట. రెండు హెవీ యాక్షన్ సీక్వెన్సెస్ బ్యాలెన్స్ ఉన్నాయి. మేకర్స్ ప్లాన్ ఏంటంటే ఏప్రిల్ 10 లోపు మొత్తం షూటింగ్ ఫినిష్ చేసేయాలని. ఆ తర్వాత జూలై మరియు ఆగస్ట్ నెలలో ఒక 20 డేస్ పాటు ఈ రెండు మ్యాసివ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని షూట్ చేయాలని పక్కా పర్ఫెక్ట్ ప్లాన్ తో వెళ్తున్నారు. ప్రభాస్ కూడా ఈ ప్లాన్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు. సో దసరాకి మనం పక్కా ఫౌజీతో ఫీస్ట్ చేసుకోవచ్చు. ఇది భయ్యా ప్రభాస్ ఫౌజీ అండ్ స్పిరిట్ కి సంబంధించి లేటెస్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ అప్డేట్స్. ఒకవైపు వంగా మార్క్ యాక్షన్, మరోవైపు హను మార్క్ పీరియాడిక్ రొమాన్స్. ప్రభాస్ లైనప్ చూస్తుంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ బద్దలవడం ఖాయం. మరి ఈ రెండు సినిమాల్లో మీరు ఏ ప్రాజెక్ట్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.